నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సిఐ నాగరాజుకు సంబంధించిన కస్టడీ ఆదేశాలను సవరించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు కేవలం ఒక కస్టడీ పిటిషన్కు సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు, మొత్తం దర్యాప్తు దిశను ప్రభావితం చేసే అవకాశం ఉన్న కీలక పరిణామంగా న్యాయవర్గాలు భావిస్తున్నాయి. సాయి కృష్ణ మరణం వెలుగులోకి వచ్చిన నాటి నుంచే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా మరణించాడు, ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఏమి జరిగింది, విధి నిర్వహణలో ఏమైనా నిబంధనలు ఉల్లంఘింపబడ్డాయా, మరి మరణానికి దారితీసిన అసలు పరిస్థితులు ఏమిటి అనే ప్రశ్నలు వరుసగా తెరపైకి వచ్చాయి. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకే ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ దర్యాప్తులో సిఐ నాగరాజు పాత్ర కీలకంగా మారింది. ఇప్పటికే ఆయన్ను విచారించిన సిట్ ఇప్పుడు కస్టడీ ఆదేశాల్లో మార్పులు చేయాలని కోర్టును కోరడం వెనుక కూడా దర్యాప్తు అవసరాలే ప్రధాన కారణమని న్యాయవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఒకసారి కోర్టు కస్టడీకి సంబంధించిన షరతులు విధించిన తర్వాత వాటిని మార్చాలని దర్యాప్తు సంస్థలు కోరడం చాలా అరుదుగా జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే దర్యాప్తులో కొత్త అంశాలు బయటపడిన అవకాశాన్ని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి అయితే అసలు కారణాలపై స్పష్టత కోర్టు ఉత్తర్వులు, అధికారిక పత్రాల ద్వారానే తెలుస్తుంది. ఈ కేసులో సిట్ వాదన ఏమిటి? ప్రస్తుతం అమల్లో ఉన్న కస్టడీ ఆదేశాలు దర్యాప్తును పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లడానికి సరిపోవడం లేదని భావిస్తుందా? మరిన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందా? మరి డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, ఇతర సాక్ష్యాలను సరిపోల్చేందుకు అదనపు అవకాశం కావాలనుకుంటుందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు న్యాయపరంగా చూస్తే కస్టడీ అంటే కేవలం నిందితుడిని అదుపులో ఉంచుకోవడం మాత్రమే కాదు, దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, ఇతర సాక్ష్యాలతో సరిపోల్చడం, సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడం, మరి కొత్త ఆధారాలను ధృవీకరించడం వంటి అనేక అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. అందుకే సిట్ కోరిన మార్పులను హైకోర్టు ఎలా పరిశీలిస్తున్నది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. హైకోర్టు ముందు ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి. ఒకవైపు సమర్థవంతమైన దర్యాప్తు జరగాలి, మరోవైపు నిందితుడి చట్టబద్ధ హక్కులు కూడా రక్షింపబడాలి. మరి ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా పాటించాలన్నదే న్యాయస్థానం ముందున్న ప్రధాన సవాల్. దర్యాప్తు సంస్థలకు అవసరమైన స్వేచ్ఛ ఇవ్వాలా, లేక ఇప్పటికే విధించిన పరిమితులనే కొనసాగించాలా అనే అంశాలపై కోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ తీర్పు ప్రభావం కూడా గట్టిగానే ఉంటుంది. ఒకవేళ సిట్ అభ్యర్థనను హైకోర్టు అంగీకరిస్తే దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంటుంది. అదనపు విచారణ, కొత్త సాక్ష్యాల పరిశీలన, సంబంధిత వ్యక్తులను ఎదురెదురుగా ప్రశ్నించడం వంటి చర్యలకు మార్గం సుగమం కావచ్చు. ఒకవేళ ప్రస్తుత ఆదేశాలనే కొనసాగిస్తే సిట్ అదే పరిధిలో దర్యాప్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసు మరో కారణంతో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా లాకప్ డెత్ కేసులు వచ్చినప్పుడల్లా పోలీసింగ్ విధానం, మానవ హక్కులు, కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత, పోలీసుల బాధ్యత వంటి అంశాలపై పెద్ద చర్చ జరుగుతుంది. సాయి కృష్ణ కేసు కూడా అలాంటి చర్చను మళ్ళీ ముందుకు తీసుకువచ్చింది. కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాలకు బాధ్యత ఎవరిది? పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి చర్య ఎంత పారదర్శకంగా ఉండాలి? సీసీటీవీ రికార్డులు, వైద్య పరీక్షలు, ఫోరెనిక్స్ ఆధారాలు ఎంత కీలకం? ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు మరోసారి వినిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా కూడా ఈ కేసు తీవ్ర చర్చకు దారితీసింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అయితే న్యాయపరంగా చూస్తే కోర్టు పరిశీలించేది రాజకీయ వ్యాఖ్యలు కాదు, దర్యాప్తు సంస్థలు సమర్పించిన సాక్ష్యాలు, కేసు రికార్డులు, ఇక చట్టపరమైన వాదనలు మాత్రమే. అందుకే ఈ కేసులో తుది నిర్ణయం పూర్తిగా కోర్టు పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పరిణామాలు చూస్తే ఈ కేసు సాధారణ క్రిమినల్ కేసుగా మిగిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పోలీస్ వ్యవస్థలో బాధ్యత, దర్యాప్తు ప్రమాణాలు, కస్టడీ విధానాలు, న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ వంటి అనేక అంశాలకు ఇది ఒక పరీక్షగా మారింది. అందుకే హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కేవలం సిఐ నాగరాజు కస్టడీ అంశానికే పరిమితం కాకుండా మొత్తం దర్యాప్తు భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపైనే ఉంది. సిట్ కోరినట్లుగా
కస్టడీ ఆదేశాల్లో మార్పులు జరుగుతాయా? దర్యాప్తుకు మరింత వెసులుబాటు లభిస్తుందా? లేక ఇప్పటికే ఉన్న షరతులనే కొనసాగిస్తారా అనే ప్రశ్నలకు నేటి తీర్పు సమాధానం చెప్పనుంది. ఆ నిర్ణయం తర్వాత సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా సాయికృష్ణ మరణంలో ఎంతోమంది పాత్ర ఉన్నట్లుగా ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్న వార్తలు. గోవాలో కూడా కొన్ని కీలక అంశాలు లభించినాయి అని, ఇవన్నీ కూడా ట్రేస్ చేసి మరి సిట్టు ముందుకు తీసుకువెళ్ళి ఇందులో ఉన్న అసలు దోషులను ప్రజల ముందు ఉంచుతుందా, కోర్టు ముందు ఉంచుతుందా, లేక ఏవైనా అనుకోని పరిస్థితులు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయా చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేసి 9 న్యూస్.